హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతుంది స్లీపీ హెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఫ్లిప్ మ్యాట్రెసెస్‌ని అన్బాక్స్ చేస్తున్నాం. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. ఇది మా కొత్త కాట్‌కి సరిపోయే సైజ్‌లో 75x72 ఆహ్, 6 ఇంచెస్ విత్ హైట్ ఉన్న మ్యాట్రెసెస్. ఇది అమెజాన్ నుంచి డెలివరీ అయింది. సో, ఇది స్లీపీ హెడ్ కంపెనీ నుంచి తీసుకోవడానికి కారణం ఏంటంటే, మేము ప్రీవియస్‌గా కూడా స్లీపీ హెడ్ కంపెనీ నుంచి 4/6 10 ఇంచెస్ మ్యాట్రెసెస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అది చాలా బాగుంది. అది కొంచెం స్మూత్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఇది ఆర్డర్ చేసింది ఏంటంటే, ఇది ఫ్లిప్ మోడల్. మీరిక్కడ చూడొచ్చు. ఇది 75x72 కింగ్ సైజ్ మోడల్. ఈ ఫ్లిప్ మోడల్‌లో 5 ఇంచెస్ అండ్ 6 ఇంచెస్ మాత్రమే ఉన్నాయి. ఫ్లిప్ మోడల్ కొంచెం గట్టిగా ఉంటది. కొంచెం అంటే నార్మల్‌గా మా పాతదేంటంటే 10 ఇంచెస్ చాలా స్మూత్‌గా ఉంటది. హెచ్ఆర్ ఫార్మ్‌తో ఉంటదన్నమాట. సో, చాలా స్మూత్‌గా ఉంటది. బట్ ఇదేందుకు తీసుకున్నామంటే ఇది మా పేరెంట్స్ గాని ఎవరు పడుకున్నా పెద్దవాళ్ళు పడుకున్నప్పుడు అది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలనేసి ఈ మోడల్‌లో ఫ్లిప్ మోడల్‌కెళ్ళాల్సొచ్చింది. సేమ్ కంపెనీ స్లీపీ హెడ్. ఆల్రెడీ మేము 10 ఇంచెస్ వాడినా సరే అంటే మాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు గానీ, మా పేరెంట్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఫీల్ అవుతున్నారనమాట. సో, అందుకనేసి ఈసారి ఫ్లిప్ మోడల్ చూసాం. ఈ ఫ్లిప్ మోడల్ కూడా మేము మార్కెట్‌లో చూసి అక్కడ దాన్ని టెస్ట్ చేసి అంటే అక్కడ వేస్తారు కదా! దాన్ని చూసి ఫీల్ అయ్యి కంఫర్ట్‌నెస్ చూసుకొని అంత బాగుంది అన్న తర్వాత మేము ఆఫ్‌లైన్‌లోనే పర్చేస్ చేద్దామని చూసాం కానీ, ఆఫ్‌లైన్‌లో 2, 3 స్టోర్స్‌లో మాకు సరిపడిన 75x72 ఐ మీన్ 6 ఆర్ 5 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ మాకక్కడ లేదన్నమాట. ఓన్లీ 78 ఉంది. లేకపోతే తక్కువుంది కానీ అంటే క్వీన్ సైజ్ బెడ్స్ ఉన్నాయి తప్ప కింగ్ సైజ్‌లో 75x72లో లేదు. సో, అందుకనేసి మేము ఆన్‌లైన్ నుంచి పర్చేస్ చేసాం అగైన్. సో, ఇంతకుముందేంటంటే అది ఆహ్, ప్యాకేజ్ వేరేగా వచ్చింది. ఈసారి జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ టైపు కవర్‌లో పెట్టేసి ఇలా ర్యాప్ చేసి ఇచ్చారు. లాస్ట్ టైమ్‌ది కూడా ఇలాగే ర్యాప్ చేసి ఇచ్చారు కాబట్టి అందులో ఏంటంటే కార్డ్‌బోర్డ్ ప్యాకేజ్‌లో అమెజాన్ నుంచి వచ్చింది. ఈసారి డైరెక్ట్‌గా స్లీపీ హెడ్ నుంచి వచ్చినట్టు డైరెక్ట్‌గా ఇచ్చారు. లాస్ట్ టైమ్ కూడా స్లీపీ హెడ్డే బట్ దాని మీద కార్డ్‌బోర్డ్‌తో ఉంది. ఈసారేమో డైరెక్ట్‌గా ఈ ప్యాకేజ్‌లో వచ్చింది. సో, ఇప్పుడు మీరు చూస్తే అందులో జస్ట్ ఆ మ్యాట్రెసెస్‌ని మొత్తము ప్లాస్టిక్ కవర్‌తో వ్రాప్ చేసేసి, దాంట్లో ఉన్న ఎయిర్ అన్నీ బయటకి తీసేసి, సక్ చేసేసి, ఓన్లీ ఈ ప్లాస్టిక్ వ్రాపర్‌తో దాన్ని బైండ్ చేసేసి మనకి ఇచ్చేసారన్నమాట. సో, ఇది ఈజీగా మనకి ఓపెన్ చేసిన తర్వాత ఒక 24-48 అవర్స్‌లో మనకది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ అవుతదన్నారు. సో, నాది లాస్ట్ టైమ్ 10 ఇంచెస్ కరెక్ట్‌గా 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు కూడా సేమ్ ఇది కూడా. సో, మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఆ వ్రాపర్‌ని కట్ చేయడానికి మనకి ఒక కట్టర్ లాంటిది ఇస్తారు. ఆ కట్టర్ నాకు చాలా సేపు కనిపించలేదు. ఎక్కడ పెట్టారా అనేసి వెతికాను. యాక్చువల్‌గా అది కట్టర్ కిందనే ఉంది. ఆహ్, ఆహ్, ఎల్ ఆహ్, సైడ్ మనకు ముందొచ్చిన వ్రాపర్ ఉంది కదా! ఇంకో ప్లాస్టిక్ కవర్. ఆ కవర్ తీసినప్పుడు ఇది కింద పడిపోయింది. సో, ఆ కట్టర్ ఉంటది. ఈ కట్టర్‌తోనే కాదు మనం జనరల్‌గా చాక్‌తో కూడా కట్ చేయొచ్చు. బట్ ఈ కట్టర్‌తో కట్ చేస్తే చాలా బావుంటది. ఇట్స్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే మనం ఇలాంటివి ఎక్కువ కట్ చేయం కదా! 1 ఆర్ ట్వైస్ అంతే గాని ఇది అందుకే దాన్ని వెతికి ఫైండ్ ఔట్ చేసి మరీ కట్ చేశా. ఆహ్, సో, ఈ మ్యాట్రెసెస్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశా. సో, నాకు అమెజాన్‌లో ఇది లాస్ట్ మంత్ ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే, దాంట్లో అంటే ఈ ఈ ఇయర్ ఎండ్ సేల్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఆర్డర్ చేశా. ఆహ్, డిసెంబర్ స్టార్టింగ్ మంత్‌లో డిసెంబర్ స్టార్టింగ్‌లో. సో, ఏమైందంటే తనకి ఈ 1200 ఎంతో చేంజ్ నాకు హ్మ్. ఆఫరొచ్చింది. యాస్ వెల్ యాస్ నో కాస్ట్ ఈఎంఐ పడిందన్నమాట. నో కాస్ట్ ఈఎంఐలో ఇది నాకు 9200 అరౌండ్ వచ్చింది. బట్ ఇదే నేను ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా షోరూమ్‌లో కొనాలంటే ఇది 12,000 చెప్పారు ఫైనల్‌గా. అది నేను కాట్ విత్ మ్యాట్రెసెస్ తీసుకుంటేనే నాకు 12,000 చెప్పారు. లేకపోతే అది 13,500 పడతది. 13,000కి వస్తది. అలాగా అంటే బేరం చేసాక 12,500కి వస్తదన్నారు. 2, 3 డేస్ టైం తీసుకున్నారు గానీ తర్వాత ఫోన్ చేసి ఈ మ్యాట్రెసెస్
అంటే వాళ్ళకి స్టోర్‌కి రావట్లేదు. ఇంకా టైం పడతది. 10 డేస్ అలాగనేసి వేరే దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వేరే మ్యాట్రెసెస్‌ని ఇస్తానని చెప్పారు. అది దీనంత హార్డ్‌గా లేదు. చాలా సాఫ్ట్‌గా అనిపించింది. ఈవెన్ ప్రైస్ ఆల్సో మోర్ దెన్ 16,000 చెప్పారు. సో, మేమింకా ఎందుకనేసి దాన్ని ఆ ఫ్లిప్ మోడల్‌ని మేము ఆన్‌లైన్‌లో చూసి ఆర్డర్ చేసాం. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసాక ఇలా వచ్చింది. సో, ఇది. సో, మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఆ వ్రాపర్‌ని కట్ చేసింది అదేంటి 2 వ్రాపర్స్ ఉంటాయి. ఒకటి మామూలుగా మనకి మ్యాట్రెసెస్ పైన వచ్చే ప్లాస్టిక్ కవరు. దాంతో పాటు ఇదొక వ్రాపర్ మాట. ఇదేం చేస్తుందంటే ఫుల్‌గా దాన్ని మిషన్స్‌లో పెట్టి మొత్తము దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసి ఎయిర్ అంతా తీసేసిన తర్వాత ఇంకో కవర్‌లో అంటే వైట్ ప్లాస్టిక్ కవర్‌లోని దాన్ని వ్రాప్ చేసి పెడతారన్నమాట. సో, మనం ఆ వైట్ వ్రాపర్ కవర్‌ని మాత్రం ఓపెన్ చేసా. అంటే ఇది ఈ ఈ మ్యాట్రెసెస్‌తో వచ్చిన కవర్‌ని అలాగే ఉంచాం. ఎందుకంటే ఒకవేళ నాకు మ్యాట్రెస్ మీద ఏమైనా అంటే ఇష్యూస్ ఉన్నా, అంటే ఏమైనా మరకలున్నా, ఎక్కడైనా థ్రెడ్స్ అటు ఊడిపోయిన ఎడ్జ్‌లోనే ఏదైనా ఊడిపోతే మళ్ళీ మనం మ్యాట్రెసెస్‌ని రిటర్న్ పెట్టొచ్చు. 10 డేస్ రీప్లేస్‌మెంట్ ఉంది. సో, దానికోసం నేనేం చేశానంటే మ్యాట్రెసెస్ యొక్క కవర్‌ని మాత్రం నేను కట్ చేయలేదు. జస్ట్ ఆ పైనున్న వ్రాపర్ మొత్తాన్ని కట్ చేసేసా. సో దట్ నాకేమవుతుందంటే, నా వ్రా ఈ ఈ మ్యాట్రెసెస్ మీదున్న కవర్ ఇప్పుడు చూస్తున్నారు కదా! అలా 2, 3 లేయర్స్ ఉంటాయన్నమాట. సో, ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక లేయర్ ఓపెన్ చేశాను. మళ్ళీ ఇది ఇంకో లేయర్ మాట. ఇది ఓపెన్ చేస్తే ఇంక దీని మీద ఓన్లీ మ్యాట్రెసెస్ మీద మనం బయట ఆఫ్‌లైన్‌లో కొన్నా సరే మ్యాట్రెసెస్ మీద ఒక కవర్ ఉంటుంది కదా! సేమ్ కైండ్ ఆఫ్ కవర్ ఉంది. సో, ఇక్కడ ఆఫ్‌లైన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్‌లైన్‌లో ఎడ్జెస్‌లో మనకి ఒక సారీ నాట్ ప్లాస్టిక్ పేపర్‌తో మనకి కవర్స్ వస్తాయన్నమాట. ఎడ్జెస్ డ్యామేజ్ అవ్వకండి. ఇక్కడ అలాగా రాదు. ఎందుకంటే ఇది మనకి వ్రాప్ చేసేసి అంటే మల్టిపుల్ మడతలు అంటే మడత మీద మడత పెట్టి మనకి చేస్తారు కాబట్టి సో, అది నాకు అలా వస్తదన్నమాట మనకి ఆన్‌లైన్‌లో. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మ్యాట్రెసెస్ తీసుకోగానే నేను ఒకసారి దాన్ని చెక్ చేస్తున్నా. నా సైజెస్ దీని యొక్క సైజెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేసి. సైజెస్ అంతా నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. నాకు ఏ ఇష్యూస్ లేదు. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! అది దాని విడ్త్ నాకు 72 సరిపోయింది. హ్మ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లెంత్ చూస్తున్నాను. సో, ఇక్కడ నేను ఒక్కళ్ళనే చేయడం వల్ల నేను పర్ఫెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చూడలేకపోతున్నాను కానీ, బట్ యాస్ ఎ ఫస్ట్ టైమ్ నేను తీసుకోగానే దాన్ని చెక్ చేయాలి కాబట్టి, దాన్ని చెక్ చేసినప్పుడు గానీ, దాని యొక్క సైజెస్ కానీ కరెక్ట్‌గా సరిపోయాయి. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ 75 నాకు ఈ 75 అనేది కరెక్ట్‌గా సరిపోయింది గానీ, 72 ఉంది కదా! అది గాని ఒక ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చినట్టు అనిపించింది. 73 లాగా. సో, నేనేం చేస్తానంటే, ఇది తీసుకున్న తర్వాత నేనొకసారి నా కార్ట్ మీద పెట్టి 1, 2 డేస్ తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ అయిందది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ హైట్ కూడా నాకు నేను బుక్ చేసింది 6 ఇంచెస్. మీరు కావాలంటే అక్కడ కూడా చూస్తారు. కానీ ఇది నాకు ఇప్పుడు 5 ఇంచెస్ మనకు కనిపిస్తుంది కదా! కరెక్ట్ కదా! 5 ఇంచెస్. ఎందుకంటే ఇప్పుడే మనం అన్‌రాప్ చేసాం కదా! ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైమ్. 24-48 అవర్స్ పడుతది దాన్ని ఓపెన్ అవ్వడానికనేసి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. Please like, share, and subscribe my channel. Thank you.